జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లభనేని వంశీకి రోజు రోజుకి తలనొప్పిగా మారుతుందా? ఇలా అయితే కష్టం మహాప్రభు అంటూ వల్లభనేని వంశీ అర్ధరాత్రి కొడాలి నానికి ఫోన్ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడడం. మేడం నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లభనేని వంశీకి రోజు రోజుకి తలనొప్పిగా మారిందని నిన్న అర్ధరాత్రి ఆయన కొడాలి నానికి ఫోన్ చేసి ఇలా అయితే కష్టం జగన్మోహన్ రెడ్డితో అంటూ మాట్లాడారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? అప్పుడు ఏమైంది, ముందుంది ముసళ్ళ పండుగ. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి ఆ గుర్తు మీద గెలిచి ఈ పార్టీలోకి వచ్చినంత ఈజీ అనుకుంటున్నారా రాజకీయాలంటే? మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఫోన్ చేయించండి. పోయినసారి జూనియర్ ఎన్టీఆర్ని వాడి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి సీట్లు ఇప్పించుకున్నారు కదా మీ ఇద్దరు, కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు. ఇప్పుడు వాడండి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఏమాత్రం పప్పులు ఉడుకుతాయో. మరి ఎన్నో సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నోరు మూసుకుని ఉన్నాడుగా, గోడ మీద పిల్లి కంటే హీనంగా ఉన్నాడుగా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో ఆయన కోపం రాకుండా ఉండాలని. వైఎస్ఆర్ గారు ఎంత గొప్ప నాయకుడో ఎన్టీఆర్ గారు కూడా అంతే గొప్ప నాయకులు, ఇద్దరు గొప్ప నాయకులే, ఎవరి పేరుంటే ఏమి అని మాట్లాడాడు కదా. యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఒక లెజెండరీ పేరు తీసి ఇంకొక లెజెండరీ పేరు పెట్టారు, ఏమైంది అన్నట్టు మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు మా తాత పేరు ఎందుకు తీస్తావు నువ్వు? ముందు నువ్వు తీయటానికి వీల్లేదు. మీ నాన్న అంటే నీకు ఇష్టం ఉంటే, మీ నాన్న ఒక లెజెండరీ అని నువ్వు ఫీల్ అయితే ఇంకో యూనివర్సిటీ కట్టుకుని ఇంకో యూనివర్సిటీకి ఆ పేరు పెట్టుకో, మా తాత పేరు తీయటానికి వీల్లేదని మాట్లాడాల్సిన మనవడు నాలో ఆ రక్తమే ప్రవహిస్తుంది, నేను ఆ కుటుంబానికి వారసుడిని, నందమూరి వంశానికి వారసుడిని అని ప్రగల్భాలు పలికిన జూనియర్ ఎన్టీఆర్ మరి చాలా సందర్భాల్లో ఇట్లాంటి విషయాల్లో పైగా ఇద్దరిని అక్కడికి పంపించి తమాషా చూశాడు కదా. మరి నీ కోసం నేను ఇంత చేశాను, వాళ్ళిద్దరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాను నీకోసం, మరి నేను రమ్మంటేనే వచ్చారు వాళ్ళు, వాళ్ళిద్దరికి సీట్లు ఇప్పితే ఎట్లా అని అడగచ్చుగా జగన్మోహన్ రెడ్డిని. అడగాలిగా. ఇప్పుడు సహాయం అంటే మీకు అవసరమైనప్పుడు నేను చేస్తా, నాకు అవసరమైనప్పుడు మీరు చెయ్యాలి. అదే కదా మిత్ర లాభం అంటే, అదే కదా. అంతేగాని మిత్రభేదం కాదు కదా ఉండాల్సింది, మిత్ర లాభం ఉండాలి కదా. మరి ఈ సందర్భంలో మీరు వాడండి జూనియర్ ఎన్టీఆర్ని. వాడి ఏంటి అసలు కొడాలి నానికి కాదు ఫోన్ చేసి మొరబెట్టుకోవాల్సింది వల్లభనేని వంశీ. ఇది రాంగ్ కాల్. రైట్ కాల్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేయాల్సింది. అండ్ బాస్ నా పరిస్థితి ఎట్లా చేసేసావు, నన్ను అటు ఇటు కాకుండా చేసావు, టీడీపీలో ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నేను మళ్ళీ గెలిచేవాడిని, నాకు టికెట్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు, నా చేత అడ్డమైన తిట్లు తిట్టించారు మీరు, సాక్షాత్తు భువనేశ్వర్ గారిని కూడా అవమానించేటట్లుగా చేశారు, మరి ఏంటి ఇట్లా చేశారు, నన్ను నట్టేట్లో ముంచారేంటి మీరు అని ఫోన్ చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్కి. లేదంటే ఒక కారు కట్టుకుని ఇద్దరు కలిసి రావాల్సింది హైదరాబాద్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి. ఎవరో నాని అన్ను వంశీ రావాల్సింది. ఇదేనండి రాజకీయాల్లో మహత్యం అంటే. మనం దిగినంత ఈజీ కాదు బయటికి రావటం. జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించారని, ఆ సర్వే ప్రకారంగా గన్నవరంలో వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోబోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గ్రహించారని, అందుకే గన్నవరం సీటు వైసీపీ సీటు ఈసారి వల్లభనేని వంశీకి ఇవ్వట్లేదని, ఆయన్ని పెనమలూరుకి మార్చబోతున్నారని ఒక వార్త వినపడింది. ఆ తర్వాత పెనమలూరు కూడా కాదు, విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయించబోతున్నారంటూ ఇలా రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఏంటి బాస్ నా పరిస్థితి, ఒక చోట ఒక నియోజకవర్గం అన్నారు, ఒకసారి ఇంకోసారి ఏదో నియోజకవర్గం అన్నారు, ఈసారి ఏమో ఏకంగా విజయవాడ అంటున్నారు, విజయవాడ ఈస్ట్ నుంచి అంటున్నారు, అసలు ఇవన్నీ కాదు ఎంపీగా పోటీ చేయమని ఒకసారి అంటున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. నా పరిస్థితి ఏంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన వైఖరి గురించి వీళ్ళు అర్థం కాలేదని బాధపడటం కాదు, వీళ్ళందరూ జాలిపడండి కూర్చొని. ఆయన వైఖరికి పిల్లల్ని ఇల్లు మార్చినట్టు వీళ్ళు నియోజకవర్గాలు మారుస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు ఎట్లా చెయ్యాలి, ప్రజలకు మళ్ళీ మసిబూసి మారేడికాయ ఎట్లా చెయ్యాలి, ప్రజల్ని ఎట్లా తప్పుదో పట్టించి ఓట్లు వేయించుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకున్న బాధ. ఇప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్లు ఉంటాయి, వాళ్ళకి రిపోర్ట్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళకి చెప్తారు కదా మన పరిస్థితి అంతా ఏమీ బాగాలేదు,
టైటానిక్ షిప్ మునిగినట్టు మునగబోతున్నాం మనం అని చెప్పి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అందుకే ఏం చేసి ఎట్లా కొట్లా తాపత్రయపడి గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉన్నంతగా బహుశా ఎవరికి అంత అవసరం లేదు రాజకీయాలు ఇవాళ. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపే అతని జీవితానికి భద్రత. లేదు అనుకుంటే ఉన్న 16 కేసుల్లో ఏదో ఒక కేసులో శిక్ష పడింది అనుకోండి, మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిందే కదా. ఓకే, జైలుకి వెళ్ళాల్సిందే. జైలుకి వెళితే ఏంటి పరిస్థితి? ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా. రాజకీయ భవిష్యత్తు లేకపోతే అసలు పదవి ఉన్నంతసేపే ఎవరికైనా రాజకీయ నాయకుడికి. అందుకే పాస్ సినిమాలో చాలా డైలాగులు ఉంటాయి. పెళ్ళం లేచిపోయినా పర్వాలేదు కానీ పదవి పోతే బతకలేము అని పరచూరి బ్రదర్స్ డైలాగు. పైగా ఇంకొకటి ఏంటంటే కేసుల పేరుతోటి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి 3000 సార్లు ఆయన 3000 పైచిలకు వాయిదాలు 3000 పైచిలకు వాయిదాలు తీసుకోగలిగాడు. అదే సీఎం కాదనుకోండి, వాయిదాలు తీసుకోగలుగుతాడా? అప్పుడు ఏమవుతుంది? సంతలో కుక్కను కొట్టినట్టు ఉంటుంది వ్యవహారం. బస్ స్టాండ్లో కుక్కని ఈ బస్ కింద దూరితే ఆ బస్సు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు అది వెళ్ళి ఇంకో బస్ కింద దూరుతుంది, పడుకుంటుంది. ఆ బస్సు స్టార్ట్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకో బస్ కిందకి వెళ్తుంది. ఈ విధంగా ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వని పరిస్థితి వస్తుంది. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కోర్టులోనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైతే ఒకే రోజు ఒకే శుక్రవారం 4-5 కేసుల్లో అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ సిబిఐ కోర్టులోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే తను జైలుకి వెళ్లకుండా ఉండాలన్నా, ఆస్తులు కాపాడుకోవాలన్నా తనకు ఒక రాజకీయ పార్టీ అవసరం. అందుకే అంతలా తప్పించి రాజకీయ పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేసి ఒక్క ఛాన్సు అని సీఎం అయ్యింది అందుకు. అంతేగాని ప్రజలకు ఏదో చేసేద్దాము, ప్రజలకు చెయ్యాలి, రాజశేఖర్ రెడ్డి గారు అంత సహృదయంతోటో లేకపోతే ప్రజలకు ఏదో చెయ్యాలన్న పిపాస్తోటి ఆయన ఏమీ ముఖ్యమంత్రి కాలా. ఆయన ముఖ్యమంత్రి అయ్యింది అందుకు. ఇప్పుడు అందుకే ఆ పదవి పోతే చాలా కష్టం అని చెప్పి ఆయన ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి సలహాలు అడిగినా, తల్లిని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకున్నా, రాజీకి పరోక్షంగా చెల్లెళ్ళతోటి రాజీకి వచ్చిన ఉద్దేశం ఇదే. తనకి రాజకీయాలు అవసరం ఇవాళ సీఎం అవ్వాలి మళ్ళీ, అందుకు ఇదంతా చేస్తున్నాడు. కానీ షర్మిల తనకు చేసిన మోసానికి, తనకు చేసిన అన్యాయానికి షర్మిల క్షమించదు. అలాగే తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసేసినందుకు తల్లి క్షమించదు. తండ్రిని చంపించినందుకు సునీతారెడ్డి ఒప్పుకోదు. మరి ఇన్ని వ్యవహారాలు ఉండగా ఇంట్లో కుంపటే ఇంత ఉంటే బయట ఈ ఎమ్మెల్యేల రూపంలో ప్రతి నియోజకవర్గంలో ఒక కుంపటే. సీటు ఇవ్వకపోతే ఊరుకోమనే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు రోజా కూడా అట్లాగే బ్లాక్మెయిల్ చేస్తేనే భయపడి సీట్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి గొంతు మళ్ళీ దొరకదు. ఇలా ప్రతిపక్షాల మీద విరుచుకుపడే గొంతు కావాలి అంటే ఆ గొంతును ఉంచుకోవాలి. అలాగే ఇంకొకళ్ళు ఇప్పుడు బట్టలు ఇప్పేసిన ఎంపీ ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్, మరి ఇలాంటి ఫ్రీ షోలు ఇచ్చేవాడు దొరకాలి కదా. మరి వాడు ఊరుకుంటాడా? గోరంట్ల మాధవ్ ఊరుకుంటాడా? నేను ఎంత కష్టపడ్డాను అధికారాన్ని నిలబెట్టడానికి. అసలు నేను ఆల్రెడీ సజ్జల కాలర్ పట్టుకున్నా ప్రశ్నించాడంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చి దాన్ని ఏదో ఆయన ఖండించడం జరిగింది. కానీ ఏమీ చేయకుండా ఊరుకోడు. ఎంత రౌడీ కాకపోతే అంత ఫోటో మామూలుగా అయితే ఆ నగ్నంగా ఉన్న ఫోటో ప్రసార మాధ్యమాల్లో వస్తే ఇంకొకడైతే అసలు నీళ్ళని బాయిలో దూకి ఆత్మహత్య చేసుకోడు. మరి అట్లాంటిది అతను బతికి మామూలుగా నేనే అయితే ఏంటి అని ప్రశ్నించాడు అతను. మరి ఇట్లాంటి వాడు ఊరుకుంటాడా? సజ్జల్ని, జగన్మోహన్ రెడ్డిని ఊరుకుంటాడా? ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు, వాళ్ళిద్దరూ రేపొద్దున వాళ్ళకి జరగబోయేది ఏంటి అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మంది గన్మ్యాన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ చాలా పరమానంద శిష్యులు లాంటి వాళ్ళు అయితే భయపడక్కర్లా. ఒక్కొక్కడు ఒక్కొక్క చిచ్చరపీడు కదా వీళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం
వ్యతిరేకత ఉంటుంది, ఏమాత్రం దాడులు ఉంటాయి అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? కాకపోతే సీటు వస్తుంది అనే నమ్మకం ఉన్నంతసేపు వాళ్ళు వినయంగా ఉంటారు. సీటు రాదు అని కన్ఫామ్ అయిన రోజున ఇంకో అతను ఎవరో చెప్పాడు, ఐప్యాక్ని పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఐప్యాక్ ఇచ్చిన దాన్ని బట్టి అంటున్నావు, దాన్ని నమ్ముకుంటే నువ్వు గంగలో దూకినట్టే అని చెప్పి, అంటే అంత ఉద్రేకంతో చెప్పాడు అతను. ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళు కొంతమందే, ఇంకా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు గొడుగ్గాయలు ఎక్కడ ఉన్నారో తెలియ ఇంకా వస్తారు. మరి ఈ పరిస్థితుల్లో వల్లభనేని వంశీకి కొడాలి నానికి వాళ్ళకి దేవుడి రూపంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి, జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి తాడేపల్లి కోటకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తోటి నుంచుని మాట్లాడతాడా, కూర్చుని మాట్లాడతాడా? మరి పోయినసారి పాపం చిరంజీవి ఏదో చాలా మర్యాదకి వినయంగా ఉన్నందుకు ఎంత ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. అసలు ఆ ఫోటో చిరంజీవిని ఎంత ట్రోల్ చేశారు పాపం జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఏదో వినయంగా, కొంచెం సహజంగానే కొంచెం వినయస్తుడు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ వినయం ఉంటుంది చిరంజీవికి. అదేదో ఆయన చూపిస్తే దాన్ని కావాలని, అసలు చూసారా నేను ఎట్లాంటి వాళ్ళని ఎలా చేశానో, సినిమా హీరోల్ని కార్లు ఆపిచ్చి దిగి నడిపించాను, నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఇక జూనియర్ ఎన్టీఆర్ని ఏం లెక్కేస్తాడు? కానీ నా కోరిక ఏంటంటే వీళ్ళిద్దరి కోసం, వీళ్ళిద్దరూ నమ్మిన బంట్లు కదా, వీళ్ళ కోసం ఈ మాత్రం సాహసం చెయ్యాలి జూనియర్ ఎన్టీఆర్. వెళితే గానీ అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అసలు రంగు. ఇది అసలు రాజకీయాల రసకందాయంలో ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో. అందుకని అలాంటిది కూడా మనం చూడాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.